నమస్కారం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శంకర జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి జయంతి. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు కేరళలో కాలడి అనే గ్రామంలో శివగురువు ఆర్యాంబ దంపతులకు జన్మించారు. పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సుని ఈ దంపతులు ఆచరిస్తే పరమేశ్వరుడు 8 సంవత్సరాల అల్పాయుష్యు ఉండి ప్రపంచం మొత్తం కూడా కీర్తి ప్రతిష్టలు లభించే కుమారుడు కావాలా, దీర్ఘాయుర్దాయంతో ఎటువంటి జ్ఞానము లేని కుమారుడు కావాలా అని అడిగినప్పుడు శివగురువు ఆర్యాంబ దంపతులు అల్పాయుష్ అయినప్పటికీ ప్రపంచం మొత్తం కూడా కీర్తి లభించేటటువంటి కుమారుడు కలగాలని ప్రార్థించిన తరుణంలో సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయన అంశస్వరూపంగా శివగురువు ఆర్యాంబ దంపతులకి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారి రూపంలో ఆవిర్భవించారు. పరమేశ్వరుడు ఇచ్చిన ఆయుష్ 8 సంవత్సరాలు మాత్రమే. అందుకే ఆదిశంకరాచార్యుల వారికి 8వ సంవత్సరం జరుగుతున్నప్పుడు ఆయన స్నానం చేయటానికి నదిలోకి ప్రవేశించగానే ఒక మొసలి పట్టుకుంటుంది. అప్పుడు శంకరాచార్యుల వారు తన తల్లితో, నేను సన్యాస దీక్ష స్వీకరించటానికి నువ్వు అనుమతి ఇచ్చినట్లయితే ఈ మొసలి నుంచి నేను రక్షింపబడతానని పలుకుతాడు. ఎందుకంటే సన్యాసం స్వీకరించటము అంటే ఒక జన్మను విడిచిపెట్టడం అనే అర్థం వస్తుంది. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం సన్యాస స్వీకరణ అంటే ఒక జన్మ విడిచిపెట్టి ఇంకో జన్మ స్వీకరించడం అని అర్థం. పరమేశ్వరుడిచ్చింది 8 సంవత్సరాల ఆయుష్యే. అందుకే 8వ సంవత్సరంలో శంకరాచార్యుల వారు స్నానం చేస్తుంటే కాలు మొసలి పట్టుకుంది. అప్పుడు తల్లి అంగీకరిస్తే శంకరాచార్యుల వారు అప్పటికప్పుడే మానసికంగా సన్యాసాన్ని స్వీకరిస్తారు. అప్పుడు మొసలి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయనకి ఇంకొక 8 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. మళ్ళీ 16వ సంవత్సరంలో కూడా ఆయనకి ఒక మృత్యుగండం వచ్చింది. ఆ మృత్యుగండం ఏంటంటే జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తూ మండన మిశ్రుడి దగ్గరకు వెళతారు. ఈ మండన మిశ్రుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడి అంశస్వరూపుడు. ఆయన భార్య పేరు ఉభయభారతీదేవి. ఆవిడ సాక్షాత్తు సరస్వతీదేవి అంశస్వరూపం. వాళ్ళ ఇంటి ముందు చిలుకలు కూడా శాస్త్రాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. అప్పుడు మండన మిశ్రుల వారితో శంకరాచార్యుల వారు వాదించి ఆ వాదనలో విజయం సాధిస్తారు. అయితే ఆయన భార్య మండనమిశ్రుడి భార్య ఉభయభారతీదేవి మాత్రం, నా భర్తతో పాటు నన్ను కూడా వాదనలో ఓడించాలి, ఎందుకంటే భర్తలో సగం భార్య కాబట్టి నన్ను కూడా ఓడిస్తేనే నీకు విజయం పరిపూర్ణమవుతుందని భర్త ఓటమిని అంగీకరించలేక పలుకుతుంది. అప్పుడు శంకరాచార్యుల వారి సిద్ధం అంటే అప్పుడు ఉభయభారతీదేవి సంసార సంబంధమైనటువంటి విషయాల గురించి వాదన ప్రారంభిస్తుంది. అయితే శంకరాచార్యుల వారికి ఆ శాస్త్రం తెలియదు కాబట్టి కొంత సమయం అడిగి ఆ శాస్త్రం గురించి తెలుసుకోవటానికి మరణించిన రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ శాస్త్రం గురించి తెలుసుకుంటూ ఉంటాడు. సరిగ్గా 16 సంవత్సరాల వయస్సులో ఆయన రాజు శరీరంలోకి ప్రవేశించి పరకాయ ప్రవేశం ద్వారా దాంపత్య ధర్మాలు వాటి గురించి తెలుసుకుంటున్న తరుణంలో ఆయన శరీరాన్ని భద్రపరచమని శిష్యులకు చెప్తాడు. అయితే రాజు శరీరంలోనే శంకరాచార్యుల వారు ఉన్నట్లయితే అమోఘమైన ఫలితాలు కలుగుతాయని ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాణులు అలాగే కొంతమంది వ్యక్తులు శంకరాచార్యుల వారి శరీరాన్ని దహించి వేయాలని ప్రయత్నిస్తారు. ఇది శంకరాచార్యుల వారికి వచ్చినటువంటి 2వ అపమృత్యు దోషం. అప్పుడు శంకరాచార్యుల వారి శరీరం మంటల్లో దహించుకుపోతుంటే శంకరాచార్యుల వారు మళ్ళీ తిరిగి ఆయన శరీరంలోకి ప్రవేశించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చేస్తారు. అప్పుడు నరసింహస్వామి అనుగ్రహం వల్ల ఆయన శరీరానికి ఉన్నటువంటి మంటలన్నీ తొలగిపోయినాయని, అప్పుడు వచ్చినటువంటి స్తోత్రమే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలా 8వ సంవత్సరంలో 16వ సంవత్సరంలో 2 అద్భుతమైనటువంటి ఘట్టాలు శంకరాచార్యుల వారి జీవితంలో జరిగాయి. అయితే మండన మిశ్రుల వారు వాదనలో ఓడిపోయిన తర్వాత శంకరాచార్యుల వారికి శిష్యులుగా మారిపోతే ఉభయ భారతీదేవి, ఆవిడ సాక్షాత్తు సరస్వతీదేవి అంశస్వరూపం, ఆవిడ తాను వెళ్ళిపోతున్న తరుణంలో శంకరాచార్యుల వారు, అమ్మా నీవు సరస్వతి స్వరూపానివి, నువ్వు ఇక్కడే ఉండి అందరినీ ఉద్ధరించాలని వనదుర్గా మంత్రాలతో ఆవిడని సరస్వతి స్వరూపంలో ఆవాహన చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేస్తారు. అదే శృంగేరి. అంటే శృంగేరిలో అప్పుడే శంకరాచార్యుల వారు అమ్మవారిని శ్రీచక్రంతో పాటుగా వనదుర్గా మంత్రాలతో పాటుగా ఆవాహన చేశారు. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా
శంకరాచార్యుల వారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఈ శ్లోకాన్ని దీపారాధన చేశాక పఠించడం, శంకరాచార్యుల వారు రచించినటువంటి గ్రంథాలను పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహం, పరమేశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఏ శ్లోకాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శ్లోకం చదువుకోండి. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.